Next one, NP4 is equal to 1680. So n value find out చేసుకోవాలి. So NP4 అంటే product of 4 consecutive integers. Okay, n దగ్గర నుండి 4 consecutive integers మల్టిప్లై చేసుకుంటే వచ్చేది NP4. సో మనం రైట్ సైడ్ కూడా ఇలా P4 product of 4 consecutive integers గా మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితే మనకి n వాల్యూ వచ్చేస్తుంది. సో మనం దీన్ని ముందుగా ఫ్యాక్టర్స్గా ఎక్స్ప్రెస్ చేద్దాం. సో చివరిలో 0 ఉంది కాబట్టి 10 × 168. సో 10 × 168ని 12 14 రాసుకోవచ్చు. 10 అంటే 5 2 12 అంటే 6 2 14 అంటే 7 2. సో ఈ 2లన్నీ మల్టిప్లై చేసుకున్నట్లయితే 2 2 4 4 2 8. సో 8 7 6 5. సో product of 4 consecutive integers of these 8 is the largest. Okay, so 8 × 7 × 6 × 5. సో 4 consecutive integers యొక్క ప్రోడక్ట్గా మనం ఎక్స్ప్రెస్ చేయగలిగాము. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తామంటే ఇందులో పెద్ద నెంబర్ ఏదైతే ఉందో అది n. ఇవి ఎన్ని అయితే ఉన్నాయో దాన్ని మనం ఆర్గా తీసుకుంటాం. ఓకే, పెద్ద నెంబర్ n, ఇవి ఎన్ని అయితే ఉన్నాయో ఇంటీజర్స్ అనేవి దాన్ని మనం ఆర్ వాల్యూగా తీసుకుంటాం. సో NP4 is equal to 8P4. సో రెండు కంపేర్ చేసుకున్నట్లయితే n is equal to 8. ఓకే.